సత్యసాయి జిల్లా రామగిరి ఎంపీపీ ఎన్నికకు సంబంధించి టీడీపీ వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. రామగిరి మండలానికి సంబంధించినటువంటి 6 ఎంపీటీసీలను పోలీసులు పెనుగొండ పోలీస్ స్టేషన్కు తరలించారు. అక్కడికి చేరుకున్న మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోలీసులపై విరుచుకుపడ్డారు. టీడీపీ నేతలకు కూడా ఆయన వార్నింగ్ ఇచ్చారు. 6 ఎంపీటీసీలతో ఒకరు టీడీపీ నేతలతో వెళ్ళగా మిగిలిన 5 ఎంపీటీసీలను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తన వెంట తీసుకువెళ్లారు. పరిటాల సునీత, శ్రీరామ్ రామగిరిలో రౌడీ రాజ్యాన్ని అమలు చేస్తున్నారని ఇక ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. రామగిరి ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ 100 మందిని గూండాల్ని మోహరించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళని కట్టడి చేయడంలో విఫలము కావడం జరిగింది. దానివల్ల ఈరోజు వైఎస్ఆర్సీపీ సభ్యులు హాజరు కాలేదు. రేపు తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ సభ్యులందరూ కూడా ఎంపీటీ సభ్యులందరూ కూడా హాజరవుతారు. తప్పకుండా మేమే గెలుస్తాము. వారికి పోటీ చేయడానికి ఒక అభ్యర్థి కూడా లేరు. అభ్యర్థిని ఎత్తుక్కోవడానికి ప్రలోభాల ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తం మహిళా అభ్యర్థులందరూ కూడా మా వైపే ఉన్నారు. అయినా పరిటాల శ్రీరాము, పరిటాల సునీత రామగిరిలో రౌడీ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారు అక్కడ ఉండి పర్యవేక్షించినప్పటికీ కూడా రామగిరి తెలుగుదేశం పార్టీ ఆఫీసు దగ్గర దాదాపుగా 100-150 మంది, ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ దాదాపుగా 500-600 మంది, అదేవిధంగా చెర్లోపల్లి పెట్రోల్ బంక్ దగ్గర ఒక 100 మంది, కుంటిమద్దిలో ఒక 100 మంది, ఎన్ఎస్ గేట్ దగ్గర 100 మంది, అంటే దాదాపుగా 1000 మందిని మోహరించి ఎన్నికను అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు.